ములుగు జిల్లాలో వర్షం దంచుకొడుతోంది. తాడ్వాయిలో 15.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. లక్ష్మీదేవిపేటలో 12 సెంటీమీటర్లు, ఏటూరు నాగారంలో 8 సెంటీమీటర్లు, ములుగులో 6 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లో రోడ్లు తెగిపోయాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వరదలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. మేడారంలోని జంపన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వరదలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు అధికారులు. ములుగు జిల్లాలో వర్షం దంచుకొడుతోంది. తాడ్వాయిలో 15.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. లక్ష్మీదేవిపేటలో 12 సెంటీమీటర్లు, ఏటూరు నాగారంలో 8 సెంటీమీటర్లు, ములుగులో 6 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లో రోడ్లు తెగిపోయాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ వర్షాలకు సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి? మళ్ళీ వారం రోజుల తర్వాత వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో ఇటు భూపాలపల్లి, ములుగు ఈ రెండు జిల్లాలలో ప్రభావం ఎక్కువగా కనిపిస్తుందని చెప్పచ్చు. సేమ్ టైంలో మహబూబాద్ జిల్లాలో కూడా కంటిన్యూగానే వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాల కారణంగా జనజీవనం అయితే స్తంభిస్తుందని చెప్పచ్చు. ప్రధానంగా ములుగు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. తాడ్వాయి, పస్రా, గోవిందరావుపేట లాంటి మండలాలలో అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. గత 24 గంటల్లో చూస్తే ఒక తాడ్వాయిలోనే 15 సెంటీమీటర్ల మేర వర్షం పడింది. అయితే వారం రోజుల క్రితమే వరకు భారీ వర్షాలు కురిశాయి. దీంతో అక్కడ ఉన్నటువంటి వాగులు, వంకలు, తర్వాత చెరువులు, కుంటలన్నీ కూడా పూర్తి నీటి సామర్థ్యంతో ఉన్నాయి. రాత్రి నుంచి పడుతున్నటువంటి వర్షంతో చెరువులు, వాగులు, వంకలైతే ఓవర్ఫ్లో అవుతున్నాయి. దీంతో రహదారులపైన కూడా నీరు వచ్చి చేరుతుంది. రాకపోకలకు ఇబ్బంది ఉంది. కొన్ని గ్రామాల మధ్య రాకపోకలు కూడా నిలిచిపోయాయి. దీంతో రాత్రి నుంచి కూడా ములుగు జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ కావచ్చు, అదేవిధంగా జిల్లా ఎస్పీ, ఉన్నతాధికారులంతా కూడా ఫీల్డ్ విజిట్ చేస్తున్నారు. రాత్రి అంతా కూడా ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆయా ప్రాంతాలలో కూడా పర్యటిస్తున్నారు. ప్రస్తుతం అయితే ములుగు జిల్లా వ్యాప్తంగా కూడా కంటిన్యూగా వర్షాలు పడుతున్నాయి. దీంతో చాలా చోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రధానంగా కూడా మేడారంలో ఉన్నటువంటి జంపన వాగు, ఈ జంపన వాగు ఉధృతి చాలా పెరుగుతూ వస్తున్నది. క్రమంగా పెరుగుతున్నటువంటి వాగు ఉధృతి నేపథ్యంలో కూడా మేడారంలో ఉన్నటువంటి మేడారంలో అధికారులు కూడా పర్యటిస్తున్నారు. అక్కడ అలర్ట్ కూడా చేశారు. అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కావచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి షాప్స్ వాటన్నిటిని కూడా కొన్ని ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే గత ఏడాది వచ్చినటువంటి వరదల నేపథ్యంలో చాలా షాపులు కూడా ముంపుకు గురయ్యాయి. ఆ నేపథ్యంలో భారీ నష్టం జరిగింది. అయితే ముందుగానే అలాంటి నష్టాలు జరగకుండా ప్రధానంగా హ్యూమన్ రిస్క్ కావచ్చు, లేదా ఆస్తి నష్టం ఇట్లాంటి ఏవి జరగకుండా ముందస్తు భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ములుగుకు సంబంధించినటువంటి జిల్లా అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉన్నారు. ప్రధానంగా చూస్తే నిన్న జిల్లా ఎస్పీ కూడా తన సిబ్బందితోటి ఇటు మేడారం వరకు కూడా ఆయన పర్యటన చేశారు. అక్కడ ఉన్నటువంటి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో కొన్ని అలర్ట్స్ కూడా విధించారు. ప్రస్తుతం భారీ వర్షాల నేపథ్యంలో అయితే తాడ్వాయి సంబంధించినటువంటి మండలంలో 15.78 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక్కడే ఉన్నటువంటి లక్ష్మీదేవిపేట కావచ్చు, గోవిందరావుపేట ఇలా అన్ని ప్రాంతాలలో కూడా విస్తారమైనటువంటి వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా ప్రాజెక్టు నగర్లో వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో స్థానికులందరినీ కూడా పునరావాస కేంద్రానికి తరలించారు. పునరావాస కేంద్రాన్ని జిల్లా ఎస్పీతో పాటు ఇతర అధికారులు కూడా సందర్శించారు. వర్షాలు తగ్గి వరద తగ్గే వరకు కూడా ఈ పునరావాస కేంద్రాల్లోనే ఉండాలి. ఎవరు కూడా ప్రమాదకరమైనటువంటి వాగును దాటే ప్రయత్నం చేయొద్దు అంటూ కూడా విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా మేడారం దగ్గర ఉన్నటువంటి దగ్గర కూడా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో అక్కడ కూడా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. జాతీయ రహదారి పైన అంటే తాడ్వాయి, పసరా నుంచి తాడ్వాయి వెళ్ళే 163 జాతీయ రహదారి మండలం తోగు రోడ్డు వద్ద కూడా జలగలంచ వాగు ప్రవాహం ఎక్కువగా ఉంది. అయితే రాత్రి ఈ ప్రవాహం చాలా ఎక్కువగా ఉండే, కానీ ఉదయంకు కొంత తగ్గింది. దీంతో భారీ వాహనాలను మాత్రమే అటు అలౌ చేస్తున్నారు. మిగతా చిన్న చిన్న వెహికల్స్ వాటిని అయితేనే మాత్రం లోపలికి వాగు దాటనివ్వకుండా ట్రాఫిక్ని అంతా కూడా దారి మళ్లించారు. ఇరువైపులా కూడా పోలీసుల బారికేడ్స్ ఏర్పాటు చేశారు. ప్రమాదకరమైనటువంటి ప్రవాహం ఉంది కాబట్టి రాకపోకలన్నింటినీ కూడా నిలిపివేయడంతో పాటు ట్రాఫిక్ క్లియర్ చేసి డైవర్ట్ చేశారు.
మొత్తంగా ములుగు జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలే కురుస్తున్నాయని చెప్పొచ్చు. ప్రధానంగా గోదావరి ప్రవాహం కూడా క్రమంగా పెరుగుతుంది. గోదావరి ప్రవాహం ప్రస్తుతం అయితే ఎగువన కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యం కావచ్చు, వాగులు వంకలు కూడా వచ్చి చేరుతుండడం, దీంతో మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో చేరుకుంది. ప్రస్తుతం ఏటునాగరం మండలం రామన్నగూడ పుష్కర ఘాటు వద్ద 14.14 మీటర్ల మేర ఈ ప్రవాహం కొనసాగుతుంది. ఒకవేళ 14.82 మీటర్లకు చేరుకుంటే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ప్రస్తుతం అయితే 14 మీటర్లకు మించి ఈ ప్రవాహం కొనసాగుతుంది. ప్రస్తుతం ఇక్కడ గోదావరి ప్రవాహం కూడా క్రమక్రమంగా పెరిగే అవకాశం ఉంటుంది. లాస్ట్ 1 వీక్ బ్యాక్ కూడా ఇక్కడ రెండో ప్రమాద హెచ్చరిక వరకు కూడా చేరుకుంది. దీంతో ఇటు 5 మండలాలకు సంబంధించినటువంటి ఎఫెక్ట్ కనిపించింది. ఏటునాగరం కావచ్చు, అటు మంగపేట, అటు వాజేడు, వెంకటాపూరు, కన్నాయగూడెం, ఇట్లా 5 మండలాల మీద ఈ ప్రభావం కనిపించింది. అయితే ప్రస్తుతం వర్షాల నేపథ్యంలో అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయి. ఇవాళ రేపు కూడా ఇదే విధమైనట్టు ఉంటుంది. అయితే తెలంగాణలో ఉన్నటువంటి 10 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ చేస్తే అందులో భూపాలపల్లికి సంబంధించినటువంటిది కూడా ఒకటి ఉంది. భూపాలపల్లి జిల్లాలో కూడా అతి భారీ వర్షాలు కురుస్తాయనేది వెదర్ రిపోర్ట్ చెప్తుంది. దీంతో భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా అధికార యంత్రాంగంతో కూడా అప్రమత్తమైందని చెప్పచ్చు. ఎక్కడైతే లోతట్టు గ్రామాలు ఉన్నాయో లేదా భారీగా చెరువులన్నీ నిండి ఉండి వాగులు వంకలు పొంగి పొర్లే అవకాశం ఉందో అలాంటి ప్రాంతాలను ముందుగానే గుర్తించి పోలీసులను కావచ్చు, ఇతర అధికారులను కూడా అలర్ట్ చేశారు. అయితే ఇప్పటికే సింగరేణికి సంబంధించి కూడా చాలా ఎఫెక్ట్ కనిపిస్తుంది. మళ్ళీ ఇవాళ ఉదయం నుంచి కూడా వర్షం నీరు చేరడంతో ఓపెన్ కాస్ట్ గనులలో కూడా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో సింగరేణికి సంబంధించి 2 ఓపెన్ కాస్ట్ గనుల్లో కూడా ప్రస్తుతం బొగ్గుకు సంబంధించినటువంటి ఉత్పత్తి కూడా నిలిచిపోయిందని చెప్పచ్చు. ప్రధానంగా ఇవాళ రేపు భూపాలపల్లి జిల్లాలో అతి నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనేది వాతావరణ అలర్ట్ నేపథ్యంలో అయితే అధికార యంత్రం అంతా కూడా అప్రమత్తమైంది. జిల్లా కలెక్టరేట్లో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు, టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. ప్రధానంగా వర్షం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా బయటికి రావద్దు, ఇళ్లకు మాత్రమే పరిమితం కావాలి. ట్రాన్స్ఫార్మర్లను కావచ్చు, విద్యుత్ స్తంభాల దగ్గరికి వెళ్ళొద్దు, చెట్ల కింద కూడా ఎవరు నిలబడి ఉండొద్దు, చేపల వేటకు వెళ్ళటం కానీ లేకపోతే స్విమ్మింగ్ కోసం కానీ చెరువుల వద్దకు వెళ్ళొద్దు అంటూ కూడా అధికారులు సూచనలు చేస్తున్నారు. సేమ్ టైంలో మహబూబాద్ జిల్లాకు సంబంధించి చూస్తే ఇప్పటికే బయ్యారం చెరువు మత్తడి పోస్తుంది. సేమ్ టైంలో భీముని జలపాతం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అనేక జలపాతాలు కూడా ప్రవాహం ఎక్కువగా ఉంది. ఇక్కడికి టూరిస్టులు ఎక్కువగా ఈ జలపాతాలను చూసేందుకు వస్తుంటారు. అయితే ప్రస్తుతం భారీ వర్షాల నేపథ్యం, తర్వాత ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలతో కూడా ప్రవాహం ఎక్కువగా వస్తుంది కాబట్టి ప్రమాదకరంగా ఉంటుంది. ఎవరు కూడా ఈ టూరిస్టులు కూడా ఎవరు రావద్దు అంటూ కూడా సూచనలు చేస్తున్నారు. ఇలా వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ప్రధాన జలాశయాలన్నీ కూడా ప్రస్తుతం నిండుకుండలా మారాయని చెప్పచ్చు. ఇటు రామప్ప కావచ్చు, లక్నవరం, ఇప్పటికే లక్నవరం మత్తడి పోస్తుంది. రామప్పకు సంబంధించి కూడా 30 అడుగుల మేర ఇప్పటికే ప్రవాహం చేరుకుంది. మరొక 3 అడుగులు కనుక చేరితే ఇక్కడ కూడా ఓవర్ఫ్లో అయ్యే అవకాశం ఉంటుంది. సేమ్ టైంలో బయ్యారం చెరువు కావచ్చు, ఇలా మా పాకాల చెరువుకు సంబంధించి కూడా మత్తడి వస్తుంది. ఈ చెరువులన్నిటి దగ్గర కూడా 20 నుంచి ఒక్కొక్క చెరువు కింద 20 నుంచి 30,000 ఎకరాల వరకు కూడా సాగవుతుంది. ప్రస్తుతం భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అనేక సూచనలు చేస్తున్నారు. ఎక్కడైతే ఓల్డ్ బిల్డింగ్స్ ఉన్నాయో లేదా శిథిలావస్థకు చేరుకున్నటువంటి డేంజర్గా ఉన్నటువంటి దగ్గర మాత్రం ఎవరు ఉండొద్దు, సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోవాలి లేదా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పునరావాస కేంద్రాలకు వెళ్ళాలని సూచనలు చేస్తున్నారు. అదేవిధంగా టూరిజం ప్లేసెస్కు దగ్గరికి మాత్రం ఎవరు వెళ్ళొద్దు అంటున్నారు. 2 రోజుల క్రితం కూడా ముత్యాల జలపాతం దగ్గరికి కూడా ఒక టూరిస్టు వెళ్ళాడు. అర్ధరాత్రి అక్కడ చిక్కుకోవడంతో పోలీసులకు ఫోన్ చేయడం 100కు, దాంతో దాదాపు 6-7 గంటలు రిస్క్ చేసి అతన్ని రక్షించాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రస్తుతం పడుతున్న వర్షాల నేపథ్యంలో ఎవరు కూడా ఈ టూరిజం ప్లేసెస్కు జలపాతాల వద్దకు వెళ్ళొద్దు అంటూ సూచనలు చేస్తున్నారు. సేమ్ టైంలో ఇటు హన్మకొండ, వరంగల్, జనగామ ఈ 3 జిల్లాలలో కూడా ఎల్లో అలర్ట్ ఉంది. ఇక్కడ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే నిన్నటి నుంచి కూడా గ్రేటర్ వరంగల్ పరిధిలో అయితే ముసురుతోటే వాతావరణం ఉంది, కంటిన్యూగా వర్షం పడుతుంది. మొన్న వారం రోజుల క్రితం పడినటువంటి వర్షంతో 40 కాలనీలు, లోతట్టు కాలనీలు మునిగాయి. ప్రస్తుతం వర్షం కంటిన్యూగా పడుతుండటంతో ఇటు జేడబ్ల్యూఎంసీ అధికారులు, అటు హన్మకొండ, వరంగల్ కలెక్టరేట్లలో కూడా అధికారులు అప్రమత్తమయ్యారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తున్నారు. ఎక్కడైనా లోతట్టు ప్రాంతాలు ఉండడం లేదా భారీ వర్షాల నేపథ్యంలో ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా కానీ దాన్ని ఎదుర్కోవడానికి ఫేస్ చేసేందుకు కూడా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలి. సేమ్ టైంలో డిఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, అవన్నీ కూడా సిద్ధం చేశారు. ఇటు పోలీసు, అగ్నిమాపక, ఇతర శాఖలను కూడా అలర్ట్ చేశారు.
మొత్తంగా అయితే ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తుంది. వర్షాల నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి విఘాతం కలగకూడదు, ప్రధానంగా ప్రాణ నష్టం జరగకుండా చూడాలంటూ కూడా ప్రభుత్వం ఆదేశించింది. దీంతో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర పోలీస్ అధికారులు కావచ్చు, ఇటు రెవెన్యూ ఇతర శాఖల అధికారులు కూడా ఫీల్డ్ విజిట్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తూ కావాల్సినటువంటి చర్యలన్నీ తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా విస్తారమైనటువంటి వర్షాలు కురుస్తున్నాయి.